హాయ్ అండి. మేము కాలేజ్‌లో ఉండి చదువుకునేటప్పుడు హాస్టల్‌లో మా పక్కన ఒక పెద్ద గ్రౌండ్ ఉండేది. అన్ని రకాల వెరైటీ చాట్స్ దొరికేవన్నమాట అక్కడ. సో, మేము కాలేజ్ అయిపోయిన వెంటనే అప్పుడంతగా హెల్త్ కాన్షియస్ ఉండదు కాబట్టి రోజుకో రకం వెరైటీ చాట్ తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళము. అయితే అక్కడ చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఏది అంటే గోబీ ఫ్రైడ్ రైస్ అనమాట. రెస్టారెంట్స్‌లో కూడా అంత మంచి టేస్ట్ ఉండదు. సో, దాన్ని ఎలా చేయాలో మనం ఈరోజు చూద్దాము. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్‌లో వేసేసుకొని కొంచెం పసుపు, కారము, మిరియాల పొడి, ఉప్పు, ఆహ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కార్న్ ఫ్లోర్, మైదా వేసేసుకొని గోబీ ఫ్రై చేసుకున్నట్టు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ప్యాన్ తీసుకొని ఆయిల్‌లో మన ఇంట్లో ఉండే కూరగాయలు వేసుకోవచ్చు. అంటే క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత అలాగే ఉప్పు, కారము, మిరియాల పొడి, టొమాటో సాస్ వేసేసుకొని ఉడికించిన రైస్, ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది.